డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఒక కథనం అయితే వచ్చింది, ఐఐటి కళ నిజమయ్యేలా. మరి ఐఐటిలో చేరాలంటే ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా మీ కోరిక నెరవేర్చుకోవాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి. మనకు ఆల్రెడీ కూడా మరి ఈరోజు 16వ తారీఖు వీడియో చేస్తున్నాను. మనకి మే 17వ తారీఖున మరి ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇవి చాలా గోల్డెన్ డేస్. నేను ప్రతి వీడియోలో స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నాం, మీకు గోల్డెన్ డేస్. ఎవరైతే జేఈ మెయిన్లో సక్సెస్ అయ్యారు, ఓకే, నో ప్రాబ్లం. మరి ఐఐటీలో కూడా సక్సెస్ అవ్వాలా లేదా, అది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంది, మీ యొక్క కష్టం మీద ఆధారపడి ఉంది. చూడండి స్టూడెంట్స్, మరి ఐఐటీలో మనం చేరాలంటే మరి ఐఐటి బాంబే కానీ ఐఐసి బెంగళూరు కూడా వచ్చింది. ఐఐసి బెంగళూరులో సీట్లు కూడా పెరిగినాయి, ఏరోస్పేస్ పెరిగింది, ఆల్రెడీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది ఐఐసి బెంగళూరు. ఐఐసి బెంగళూరులో ఆల్మోస్ట్ ఒక 300 సీట్లు దాకా ఉండే ఐఐసి బెంగళూరు. మంచి ఇన్స్టిట్యూట్. ఐఎమ్ ఆల్సో అల్యూమిని ఆఫ్ ఐఐఎస్సి, నో ప్రాబ్లం. అందుకని చెప్తున్నా, ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. ఇలాంటి ఇన్స్టిట్యూట్లో చేరడం ఒక పెట్టి పుట్టు ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. అలా పెట్టి పుట్టు ఉండాలంటే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఒకసారి చూద్దాం. మనము మే 17న జేఈ అడ్వాన్స్ పరీక్ష స్టార్ట్ అవుతుంది. 23 నుంచి అయితే అందరు కూడా రిజిస్ట్రేషన్స్ అయితే జేఈ 20వ తారీఖుని జేఈ రిజల్ట్స్ వస్తాయి. తర్వాత దానిలో క్వాలిఫై అయిన వాళ్ళు మరి అడ్వాన్స్కి అప్లై చేసుకోవచ్చు. మరి కాన్సెప్ట్ ప్రాక్టీస్తోనే సక్సెస్ ఉంటారు నిపుణులు. రూర్కెలా ఇప్పుడు ఈ సంవత్సరం రూర్కెలా కండక్ట్ చేస్తుందమ్మా. రూర్కెలా 2008లో రూర్కెలా కండక్ట్ చేసిందంట. 2019లో రూర్కెలా. ఈ పేపర్లో చూడండి ఒకసారి, ఈ పీవైక్యూస్ చూడండి కొంచెం. ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మరి చూసినట్టయితే జేఈ అడ్వాన్స్ ప్రతిష్టాత్మక ఐఐటీలో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్, ఎంటెక్ కోర్సులు ప్రవేశం నిర్వహించే పరీక్ష. ఈ పరీక్షకు అర్హతని జేఈ మెయిన్ 2 దశల పరీక్షలు ముగుస్తాయి. 2 దశల్లో ఆల్రెడీ మనకి జనవరి, ఏప్రిల్ అయిపోయింది. జేఈ మెయిన్ ఫలితాలను మనకి 20వ తారీఖు వచ్చేస్తాయి. ఈ ఫలితాల్లో ముందంజు నిలిచిన 2 లక్షల మంది, 2.5 లక్షల మంది, 2.5 లక్షల మంది, 2.50 లక్షల మంది, 2,50,000 మంది అయితే తీసుకుంటారు. దీంతో అర్హత లభిస్తుంది. దీంతో ఇప్పటికే జేఈ మెయిన్ కీని పరిశీలించుకుని 2.50 లక్షల మంది నిలుస్తున్నామని ఏమన్నా పెద్దలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అడ్వాన్స్ ప్రిపరేషన్పై పూర్తి దృష్టి పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే రేపు 20వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ కాన్ఫిడెంట్ ఉంది, 100 మార్కులు వచ్చినాయి, స్టూడెంట్స్కి ఒక 100 వచ్చినాయి, మీరు అడ్వాన్స్కి వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. ఒక 120 వచ్చినాయి, 120 వచ్చిన వాళ్ళు అంటే అడ్వాన్స్కి వెళ్ళిపోతారు. 150 వచ్చినాయి, అడ్వాన్స్కి వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. ఓబీసీ అయినా జనరల్ అయినా నో ప్రాబ్లం. ఇక మరి ఈ ఏడాది అడ్వాన్స్ పరీక్ష మే 17 జరుగుతుంది. అంటే అందుబాటులో ఉన్న సమయం మనం 30 రోజులు మాత్రం ఈరోజు. ఈ నేపథ్యంలో ఐఐటీ కళ నిజం చేసుకుని అడ్వాన్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఒకసారి చూద్దాం. అసలు స్ట్రాటజీ ఏముంది, ఐఐటీలో అడుగు పెట్టాలి, ఐఐటి బాంబేలో చదవాలంటే పెట్టి పుట్టుండాలి, ఐఐటి ఢిల్లీలో చదవాలంటే పెట్టి పుట్టుండాలి. మరి అలాంటి మరి అవకాశం ఇక మీ లైఫ్లో రాదు. మీరు ఎంటెక్ చేయాలంటే గేట్ కూడా మన ఛానల్లో గేటు గురించి కూడా చెప్తున్నాం, గేట్ చేసుకోవచ్చు. బీటెక్ మాత్రం మరి చేసుకునే అవకాశం లేదు. మరి ఆ స్ట్రాటజీ ఏ విధంగా ఉందో మరి స్ట్రాటజీలో భాగంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 30 రోజులు అడ్వాన్స్ ప్రిపరేషన్కి ఎంతో కీలకమని విద్యార్థులు గుర్తించాలి. ఇప్పటివరకు సాగించే ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే ఇకపై అనుసరించే వ్యూహాలు విజయ పాత్రను పోషిస్తాయమ్మా. ఇప్పటివరకు ఎలా ప్రిపేర్ అయ్యారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నుంచి ఏ విధంగా ప్రిపేర్ అవుతారో మీకు ఐఐటీలో ఐఐసి బెంగళూరులో అడుగు పెట్టాలంటే ఆ విధంగానే ప్రిపేర్ అవ్వాలి. మరి రివిజన్ మొదలుపెట్టి మాక్ టెస్టులు కాదు, ఇప్పుడు వరకు మాక్ టెస్టులు స్టార్ట్ చేయండి. పీవైక్యూస్ అన్ని రకాల వ్యూహాలను అనుసరించాలి. అప్పుడే పరీక్షకు హాల్లో ఆందోళన గురి కాకుండా సమాధానాలు ఇచ్చే సంసిద్ధతలు. మెయిన్ ఏంటంటే ప్యాటర్న్పై అవగాహన ఉండాలి. పరీక్షా శైలి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది మనకు ప్యాటర్న్ తెలుసు కదా. మార్నింగ్ పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 180 మార్కులు, పేపర్ 2 180 మార్కులు. అడ్వాన్స్ కాజు 10 విద్యార్థులు పరీక్షా శైలిపై అవగాహన ఏర్పరచుకోవాలి. గత ఏడాది ప్రశ్నపత్రాన్ని గమనిస్తే 2 పేపర్లుగా మొత్తం 360 జరుగుతాయి. 360. పేపర్ 1, 2లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు నుంచి 16 ప్రశ్నలు చొప్పున మొత్తం 45 ప్రశ్నలు వస్తాయంట. పేపర్ 1లో మొత్తము ఒక 16 ప్రశ్నలు చొప్పున, ఒక్కొక్క దాంట్లో 16 ఫిజిక్స్ 16, కెమిస్ట్రీ 16, మ్యాథమెటిక్స్ 16. మరి ఎంఎస్క్యూలు, దీన్నే మనం ఏమంటాం, ఎంఎస్క్యూలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంఎస్క్యూస్ ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇది ఎంఎస్క్యూ అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి 4-5 2-3 ఆన్సర్లు ఉంటాయి, అది గుర్తుపెట్టి. ఒక ఆన్సర్ కూడా ఉండొచ్చు. తర్వాత న్యాట్, న్యూమరికల్ ఆన్సర్ టైపు.
మ్యాచింగ్ లిస్టు మోడల్ లిస్టు మ్యాచింగ్ లిస్టు మోడల్ క్వశ్చన్స్లో అడిగారు. ఇది స్టూడెంట్స్ రివిజన్ అత్యంత కీలకంగా మీకు ఉండాలి. రివిజన్ ఎంత రివిజన్ చేస్తే అంత మంచిది. ఇక్కడ ప్రస్తుత సమయంలో విద్యార్థులు రివిజన్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటికే తాము రాసుకున్న షార్ట్ నోట్స్ రికరెన్స్గా ఆధారంగా సాగించాలి. అలా పునరుద్ధరణ చేసుకున్న సంబంధిత అంశం ప్రాథమిక భావనలు సూత్రాలు అన్వయంపై పట్టు సాధించాలి. గత ప్రశ్నపత్రాలని అంటే పీవైక్యూస్ ఆయా టాపిక్స్ను నిర్దిష్ట సమయం కేటాయిస్తూ పునరుద్ధరణ చేసుకోవాలి. అసలు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేను ఒకటే క్వశ్చన్ గంట సేపు చేస్తా అంటే కుదరదు. ఇక్కడ కుదరని బేరం. ఇక్కడ నేను ఒకటే క్వశ్చన్ చేస్తాను, నేను 3 గంటలు ఒకటే క్వశ్చన్లు ఆపుతాను పీకుతాను అంటే కుదరదు. అది రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోవాలి. మరి ప్రశ్నల తీరు మార్కింగ్ శైలి అడ్వాన్స్ ప్రిపరేషన్లో భాగంగా అభ్యర్థులు ప్రశ్నల సరళి మార్కింగ్ విధానాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ సింగిల్ కరెక్ట్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంఎస్క్యూస్, పారాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయాలి. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలకు అప్లికేషన్ ఓరియంటేషన్తో ప్రిపరేషన్ కొనసాగింది. ప్రస్తుత సమయంలో ఆయా ప్రశ్నల సాధనపై దృష్టి పెట్టాలి. మరి తర్వాత మోడల్ టెస్టులు. ప్రస్తుత సమయంలో విద్యార్థులు మోడల్ టెస్ట్కి హాజరవటం మేలు. మోడల్ టెస్టులు పెడతారు, డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ పెడతా ఉంటాయి. వాటిల్లో జాయిన్ అవ్వండి. ఒక 100 రూపీస్ 200 రూపీస్ తీసుకుంటారు. మీరు మోడల్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. కనీసం వారానికి ఒక గ్రాండ్ టెస్ట్ రాసే విధంగా సమయం కేటాయించాలి. అంటే గ్రాండ్ టెస్ట్ అంటే 3 గంటలు 6 గంటలు పట్టిద్దాం గ్రాండ్ టెస్ట్. తర్వాత పరీక్షా ఫలితం విశ్లేషించుకుని తాము చేస్తున్న పొరపాట్లు, ఆ గ్రాండ్ టెస్ట్లో ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారనేది అవగాహన పెంచుకోవాలి. ఆ పొరపాట్లను పరీక్షా హాల్లో పునరావృతం కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా గత 4 ఏళ్లలో ప్రశ్నాపత్రాలను సాధన చేయాలి. ముందుగా 2000 చెప్పాను ఆల్రెడీ. 2008 ఇట్టుకుంటా 2009 ప్రశ్నపత్రాలను రూర్కీ వాళ్ళు కండక్ట్ చేశారు. ఈసారి కూడా రూర్కీ వాళ్ళే చేస్తారు 2026లో. మరి అదే ప్రశ్నపత్రం ఒకసారి చూడండి, తప్పేమి లేదు కదా. ఎవరి అవగాహన వాళ్ళది. ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. 2008 2019 ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. మనం ఒకసారి మన ఆలోచన ఎట్లా ఉంది ఒకసారి మరి చూస్తే తప్పే ఉంది, అలాంటిది ఏం లేదు. మరి సిలబస్ను పరిశీలిస్తూ అడ్వాన్స్ పరీక్ష అంశాలను పరిగణలోకి తీసుకుంటూ రివిజన్ పూర్తి చేయాలి. సబ్జెక్టుల వారీగా ప్రధానంగా దృష్టి పెట్టాలి. మ్యాథమెటిక్స్, కోఆర్డినేషన్ జామెట్రీ, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, మ్యాట్రిక్స్, డిటర్మినెంట్స్, వీటితో పాటు 3D జామెట్రీ, కోఆర్డినేషన్ జామెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా, ఇంటిగ్రేషన్, కాంప్లెక్స్ నంబర్స్, పరాబోలా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్, బైనామినల్ థియరం, లోకల్ అంశాలపై మీరు పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్ కొద్దిగా టఫ్గా ఉంటుందమ్మా. 1 or 2 3 క్వశ్చన్లు రాసినా కానీ మీకు ఐఐటీలో సీటు వచ్చింది. మ్యాథమెటిక్స్ చాలా లక్కీ. సపోజు ఫిజిక్స్ కెమిస్ట్రీలో అన్ని క్వశ్చన్లు రాసినా రాని పర్సంటైలు మ్యాథమెటిక్స్లో 3-4 చేసినా కానీ వచ్చింది. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ చేయలేరు మ్యాథమెటిక్స్. మరి ఫిజిక్స్, ఎలక్ట్రోడైనమిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ వేవ్స్ ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటం అండ్ కొలిజన్, సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్, స్ట్రింగ్స్ వేవ్స్లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే స్కోరు పెంచుకునే అవకాశం. ఇక కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్, ఆల్కలైడ్, ఆల్కహాల్, ఈథర్, కార్బనైల్ కాంపౌండ్స్, ఆటమిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మోకెమిస్ట్రీ అంశాలపై దృష్టి పాటించాలి. వీటితో పాటు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్, ఈథర్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఆటమిక్స్, గ్యాసియస్ స్టేట్, మరి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డిఎన్ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్పై మనం అసలు మనం తెలుసుకున్న ఫార్ములాలని ఎలా అప్లికేషన్ ఎలా చేయాలనేది కూడా చూసుకోవాలి. అడ్వాన్స్ అభ్యర్థులు అప్లికేషన్ ఓరియంటెడ్స్తో ప్రిపరేషన్ సాగి, లేదా బట్టి విధానం కాదమ్మా. అసలు బట్టి విధానం కాదు, కిందతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉండాలి అనేది చూసుకోవాలి. కాన్సెప్టులతో స్పష్టతతో పాటు వాస్తవ పరిస్థితుల అధ్యయనాన్ని అన్వయం చేసే వరకు సాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా పరీక్షల్లో అడిగే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, ఎంఎస్క్యూస్, మ్యాచింగ్ క్వశ్చన్స్ టైప్ వంటివి సులభంగా సమాధానం ఇస్తుంది. మరి ప్రెజర్కి దూరంగా జేఈ అడ్వాన్స్ విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండడం ఎంతో ముఖ్యం. స్ట్రాంగ్గా ఉండాలమ్మా. అంతేగాని మీరు కష్టపడి చదివితేనే చదవండి. అంతేగాని మా అమ్మ చెప్తుంది, మా నాన్న చెప్తున్నాడు అని బలవంతంగా చదవద్దు. ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ స్టడీ.
ఫోర్స్ఫుల్గా చదవద్దు. మీరు హ్యాపీగా మీ యొక్క విల్లింగ్నెస్తో చదవాలి ప్రతి ఒక్క స్టూడెంట్. అప్పుడే మీకు వంట పట్టిద్ది. మీరు చదువుకున్నది నరనరాల్లోకి జీర్ణించుకుపోవాలి. నరనరాల్లోకి మన సెలైన్ బాటిల్ ఎక్కిస్తాం కదా, అది ఎక్కిస్తే నరనరాల్లోకి ఎక్కించినప్పుడు మనకి శక్తి వస్తుంది. అలాగే ఈ జేఈ అడ్వాన్స్ ప్రిపరేషను మీకు ఆ ఫార్ములాస్ కానీ ఆ యొక్క అప్లికేషన్ ఓరియంటెడ్ మొత్తానికి నరనరాల్లోకి ఎక్కించుకున్నప్పుడు మీకు బలం వచ్చేసిద్ది. నేను ఎగ్జామినేషన్ రాయగలనని, ఎట్లాంటి క్వశ్చన్ అయినా ఈజీగా రాయగలనని ఒక దృఢ సంకల్పం మీలో వచ్చేసిద్ది అప్పుడే. అంతేగాని మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, వాళ్ళ కోసం చదువుతున్నాను, వాళ్ళు ఎన్ని రోజులు అంటారు, మీ భవిష్యత్తు కోసమే కదా చెప్తుంది, అది ఆలోచించకండి. తర్వాత అనవసర ఒత్తిడి గురి కాకుండా ఆయా టాపిక్స్ని విశ్లేషించుకుంటూ నిర్దిష్ట సమయపాలన పాటిస్తూ సన్నద్ధ కొనసాగింది. ఇప్పుడు జేఈ అడ్వాన్స్ ఫలితము, ఐఐటీలో సీటు ర్యాంకును అతిగా ఆలోచించడం సరికాదు. ప్రస్తుత సమయంలో సిలబస్ ప్రిపరేషన్ పైన పూర్తి ఏకాగ్రత ఉండాలి. మొత్తం అదే. ఈ నెల రోజులు ఎటువంటి ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళొద్దు సుమి, ఎవరితోనూ మాట్లాడవద్దు, గుర్తుపెట్టుకోండి. మీరే డిస్కషన్ చేసుకోండి. మీలో అసలు ఏముంటుంది, ఎవరైనా ఫ్రెండ్, మీరు పీర్ నెట్వర్క్ ఎవరైనా ఉంటే జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అయితే వాటితో డిస్కస్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. డిస్కస్ చేయండి. అంతేగాని వేరే వాళ్ళతో, వేరే విషయాలతో, సినిమాల విషయాలతో, ఇన్స్టాలు, అనవసరమైన మాటలతో మీరు టైము వేస్ట్ చేయవద్దు. తర్వాత మనం పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎంతకాలం చదివినా పరీక్ష రోజు చూపే ప్రతిభ కీలకం. నేను కొంతమంది స్టూడెంట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ రాలేదనుకో, నేను 24 గంటలు చదివానని చెప్తారు. అసలు నిద్ర ఎప్పుడు పోయాడో తెలియదు, కానీ బయటకు వచ్చి నేను రిజల్ట్స్లో ఫెయిల్ అయ్యాడు అనుకో, 24 గంటలు చదివాను అంటే అబద్ధం, వాడు చదవలా, అన్నీ ఏదో కథలు చెప్తున్నారు. అది గుర్తుంచుకోవాలి. మీరు ఎంత చదివినా, మీరు 20 గంటలు చదివినా, 10 గంటలు చదివినా, మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఏమి రాస్తున్నారు అది ఇంపార్టెంట్. ప్రశ్నపత్రం చదివేందుకు కనీసం మీరు హాల్లోకి వెళ్ళంగానే, మీరు ఎంటర్ అవ్వగానే ప్రశ్నపత్రం చదివేందుకు 10-15 నిమిషాలు కేటాయించాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం తిరగండి, ఇబ్బంది ఏమి లేదు. మనకి జేఈ అడ్వాన్స్కి 3 గంటలు, ఆ జేఈ మెయిన్లా కాదమ్మా, 3 గంటలు ఉంటుంది, ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు. కొంతమంది నిద్ర కూడా పోతారు, నాకు తెలిసిన వాళ్ళు. నువ్వు 2 గంట రాస్తారు, అసలు ప్రిపరేషన్ లేకుండా మొత్తం నిద్రే పోతారు, అట్లా ఉంటుంది. దాని ఆధారంగా తమకు సులభంగా ఉన్న పరీక్షలు ముందుగా పరీక్షించుకోవాలి. ఈజీ టాపిక్స్ని ముందుగా ఎంచుకోవాలి. ఈజీ టాపిక్స్ని ఎంచుకుని వాటిని దుమ్ము దులపాలి. తర్వాత ముందుగా వాటికి సమాధానాలు ఇవ్వాలి. తర్వాత వీలైతే పరీక్ష ముగియడం ముందు 10 లేక 15 నిమిషాల పాటు సమాధానాలను రివ్యూ చేసుకోవాలి. సమాధానాలు ఇచ్చే సమయంలో ఏదైనా సంజ్ఞత ఉంటే మార్క్స్ ఫర్ రివ్యూ బటన్పై క్లిక్ చేసి చివరిలో సమాధానాలు రివ్యూ సమయంలో నిశ్చిత అభిప్రాయానికి వచ్చి లాస్ట్లో పెట్టుకోవచ్చు. సమాధానాన్ని సేవ్ చేయాలా వద్దు అనేది నిర్ణయించుకోవాలి. అదమ్మా అడ్వాన్స్ ముఖ్యమైన తేదీలు. రిజిస్ట్రేషన్ 23 నుంచి స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ మే 2 వరకు, మనకి మే 17 ఎగ్జామినేషను. మరి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ మే 11 నుంచి 17 వరకు. జేఈ అడ్వాన్స్ పరీక్ష తేదీ పేపర్ 1 ఉదయం 9 నుంచి 12, మరి ఆఫ్టర్నూన్ 2:30 to 5:30. మరి ఫలితాలు జూన్ 2ను స్టార్ట్ అవుతాయి. మరి జోసా 2వ తారీఖు నుంచి, జూన్ 2 నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది. మరి తస్మాత్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అనుకోండి, మరి ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ ఎగ్జామినేషన్స్ అయ్యే వరకు కూడా ఏ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫంక్షను, మరి ఫ్రెండ్స్తో ఇంటరాక్షన్ లేకుండా ఉంటే, ఎంత ఐసోలేట్ అయితే అంత మంచిది. మనం కరోనాలాగా ఒకళ్ళని పలకరించు కాకుండా దూరంగా ఉన్నాము, అట్లా ఉంటే మీకు ఐఐటీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత వాళ్ళని రోజు కలుసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఈ 4 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు ఎక్కువ సమయం రివిజన్కి కేటాయించాలి, అంతేగాని వీళ్ళతో మాట్లాడటానికి కాదు, రివిజన్కి కేటాయించాలి. ముఖ్యమైన కాన్సెప్ట్ని మళ్ళీ చదవాలి. రివిజన్, ప్రాక్టీస్, తర్వాత ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, 2వ పాయింట్ ఇది ప్రాక్టీస్. అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా సాధన చేయండి, PYQs. తర్వాత గత 4 ప్రశ్నాపత్రాలు 4 ఏళ్ళు అంటే 4 ఇయర్స్ PYQs సాధన చేయాలి. తర్వాత మాక్ టెస్ట్లో 4వది కనీసం 4 మాక్ టెస్టులు రాయండి. ప్రతి టెస్ట్ తర్వాత పొరపాటును విశ్లేషించ. మరి ప్రశ్నపత్రాలు, ప్రశ్నలో రకాలు, మీరు NSQ, MSQ,
అంటే ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్, న్యాట్. ఇంటీజియర్ టైప్ అంటే న్యాట్. పాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా సాధన చేయండి. తర్వాత కాన్సెప్ట్ క్లారిటీ. అన్ని సబ్జెక్టులో ఫార్ములాలు పూర్తిగా తెలుసుకోవాలి. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే బండి పుస్తకాలు చదువుకోండి, అప్పుడు మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అదే పరీక్షకి 2 రోజుల ముందనగా ఆ షార్ట్ నోట్స్ మొత్తం కథం చేయాలి, గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్లను అర్థం చేసుకుని సాధన చేయండి. తర్వాత టెన్షన్ వద్దు. ముందు మరి ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్. ఈ టెన్షన్ వల్ల కొంతమంది స్టూడెంట్స్ టెన్షన్ వల్ల చదివింది మర్చిపోతున్నారమ్మ. టెన్షన్ పెట్టుకోవడం వల్ల. టెన్షన్ హ్యాపీగా రాయండి. మీరు అంటారు, మీరు ఏముంది, మీరు 100 మాటలు చెప్తారు అంటారు. మనం చెప్పటం మన ధర్మం. టెన్షన్ ఇది మన ఫార్ములా. మనం ఎవరైతే టెన్షన్ వదిలేస్తారో వాళ్ళకి మంచి ఐఐటీస్ వస్తాయి. ఇప్పుడు నేను టెన్షన్ పడకపోయినా నాకు ఐఐటీ రాదు కదా, నేను ఎగ్జామినేషన్ రాయట్లేదు కదా. టెన్షన్ పడొద్దని చెప్తున్నాను. అది మరి పరీక్షకు 2 రోజుల ముందు టెన్షన్ లేకుండా ఉండాలి. మంచి నిద్ర, ప్రశాంతమైన మనసు చాలా అవసరం. వేరే అవగాహన పెట్టుకోవద్దు. తర్వాత పరీక్షా సమయంలో స్క్రీన్పై ఉన్న టైమర్ను గమనిస్తూ టైం మేనేజ్మెంట్. పరీక్షకు సులభమైన ప్రశ్నలతో మొదలు పెడతాం మంచిది. ఎప్పుడైనా సులభమైన ప్రశ్నలు మొదలేసామనుకో మీ యొక్క మనసు అయ్యో ఈ ఎగ్జామినేషన్ ఈ క్వశ్చన్ భలేగా ఉంది, వచ్చేసింది, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ముందు టఫ్ క్వశ్చన్ చెప్తే మీలో ఇరిటేషన్ వచ్చేసింది. టఫ్ క్వశ్చన్ ఏమంటే ఇరిటేషన్. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే మీరు కోపంగా ఉన్నప్పుడు, మీ ఫాదర్ కానీ మదర్ కానీ కోపంగా ఉన్నప్పుడు ఏదైనా అడిగారు అనుకో, ఆ కోపం మీ మీద కూడా చూపిస్తారు. అదేవిధంగా ఒక క్వశ్చను టఫ్ క్వశ్చన్ వచ్చింది, చాలా చిరాకు వచ్చేసింది మీకు, 2వ క్వశ్చన్ మీద కూడా చిరాకుగా వచ్చేస్తుంది. అదే కాకుండా ఒక ఈజీ క్వశ్చన్ చేశారనుకో, ముందు ఒక ఈజీ క్వశ్చన్ చేశారు, 2వ ఈజీ క్వశ్చన్ ఈజీగా చేసేస్తారు, భలే వచ్చినాయి అని మీకు మనసు ఉల్లాసంగా వచ్చేస్తుంది. అమ్మో నేను ఐఐటీలో చేరిపోతానేమో, ఈ క్వశ్చన్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ చేద్దాం, లాస్ట్కి టఫ్ క్వశ్చన్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇదే మా పేపర్ స్ట్రాటజీ. మొదటి పేపర్ పూర్తిగా దాని గురించి ఆలోచించవద్దు. పేపర్ 1 9 to 12 అయిపోద్ది, దాని గురించి మర్చిపోయింది. ఇక మీ బ్రెయిన్లో దానికి సంబంధించిన విషయాలు డిలీట్ చేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక పేపర్ 2 2:30 నుంచి 5:30 వరకు జరుగుతుంది. వెంటనే 2వ పేపర్పై మైండ్ సెట్ చేసుకోండి. తర్వాత మరి సరైన ప్రిపరేషన్, ప్రణాళిక, క్రమశిక్షణ, మంచి ర్యాంకు రావాలంటే ఏమైంది, సరైన ప్రిపరేషన్ ప్లస్ క్రమశిక్షణ, మంచి ర్యాంక్ వీళ్ళకి మాత్రమే వచ్చేస్తుంది లాస్ట్. ఇది స్టూడెంట్స్. మోటివేషన్ వీడియోస్ ఇలా వస్తూనే ఉంటాయి. మీలో మోటివేషన్ కలగజేయడానికి నేను వీడియో చేయడం జరుగుతుంది. మరి మన ఛానల్ తరపున మెంటర్షిప్ కూడా ఇస్తున్నామమ్మా. స్టూడెంట్స్ 2500 జోసా ప్లస్ సీసాబ్ వరకు ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTకి అన్నిటికీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ 3000, జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4000, ఓన్లీ ఎఫ్సెట్ 2000. మీలో మంచి మెంటర్ని ఎన్నుకోండి. ఫోన్ చేయగానే లిఫ్ట్ చేయాలి మెంటర్షిప్ తీసుకున్న అతను, అది గుర్తుపెట్టుకుని. నేను చేసే పని అదే. ఎవరైనా మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తాను. తర్వాత కాల్ చేయాలంటే కాల్ చేయొచ్చు, మీ ఇష్టం. ఇది మన వాట్సాప్ నంబరు. మరి QR కోడ్ కూడా త్వరలో మనకి 20వ తారీఖు త్వరలో రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, మీరు మంచి మెంటర్ను ఎన్నుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనిక. మొత్తం మన దగ్గర మొత్తం డేటా ఐఐటీలకి, ఎన్ఐటీల డేటా మొత్తం ఉంది. 23 ఐఐటీలు, మరి 32 ఎన్ఐటీలు, 26 IIITలు మొత్తం డేటా. ఈ డేటా మీకు కావాలంటే మెంటర్షిప్ తీసుకోండి, గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.